హలో గైస్, నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన ప్రాబ్లం వచ్చేసి యావరేజెస్ మీద అనమాట. ఏంటిదంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఇస్ 25 ఇయర్స్. 40 స్టూడెంట్స్కి యావరేజ్ ఏజ్ అని 25 ఇయర్స్ ఉందంట. 25 ఇయర్స్ వెన్ 10 more స్టూడెంట్స్ జాయిన్ దెమ్. వీళ్ళకు 10 more స్టూడెంట్స్ జాయిన్ అయితే 10 more స్టూడెంట్స్ జాయిన్ అయితే ద యావరేజ్ ఈస్ డిక్రీస్డ్ బై 6 months. యావరేజ్ అనేది డిక్రీజ్ అయిందంట. యావరేజ్ 6 months యావరేజ్ డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ న్యూలీ యాడెడ్ స్టూడెంట్? ఓకే, దీన్ని మీరు మల్టిపుల్ వేస్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. మీకు అన్ని అప్రోచెస్ కావాలంటే మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో చూడండి, అందులో అన్ని ప్లేస్ చేశాను. నేను ఒక అప్రోచ్ అనేది చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు న్యూ స్టూడెంట్స్ యావరేజ్ కావాలంటే యావరేజ్ కావాలంటే ఏం చేయండి అంటే చేంజ్ ఇన్ యావరేజ్ మైనస్ టు ఓల్డ్ స్టూడెంట్ ఇంటూ చేంజ్ ఆఫ్ చేంజ్ అంటే సంథింగ్ ఏజ్ అన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు. చేంజ్ డివైడెడ్ బై న్యూ స్టూడెంట్స్. ఈ ఫార్ములా ఏంటిదని మీరు అంత కన్ఫ్యూజ్ కావద్దు, మీరు జస్ట్ నెంబర్స్తో కూడా చేయొచ్చు. ఏంటిదంటే ఇప్పుడు న్యూ యావరేజ్ కావాలి కదా మనకి. అయితే యావరేజ్లో చేంజ్ ఎంత ఉంది? ఫస్ట్ 25 ఇయర్స్ ఉంది. 25 ఇయర్స్ ఉన్నది, అది 6 months డిక్రీజ్ అయిందంట. 6 months డిక్రీజ్ అయిందంటే ఎంత అయింది? 24.5 years అయింది. మైనస్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎంతమంది? 40 ఇంటూ చేంజ్ అనేది అది ఏదో ఇయర్స్ అన్న ఏజ్ అన్నా కావచ్చు, లేక కేజీస్ అన్నా కావచ్చు, ఏమన్నా మీకు ప్రాబ్లం తగ్గట్టు. అంటే ఎంత చేంజ్ వచ్చింది మనకి? 6 months చేంజ్ అనేది వచ్చింది. 6 monthsని మనం ఎలా రాసుకుంటాం? 0.5 రాసుకుంటాం. ఆర్ ఇదే 1/2 అనమాట. డివైడెడ్ బై డివైడెడ్ బై న్యూ స్టూడెంట్ ఎంత? 10 members జాయిన్ అయ్యారు. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే 24.5 మైనస్ ఎంత వస్తుంది? 40 ఇంటూ 0.5 అంటే 20/10 అంటే 20/10 అంటే ఎంత వస్తుంది మీకు? 10 1 times 10 2 times కదా. ఇది -2 అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఏమొస్తుంది? 24.5 నుంచి 2 తీసేస్తే 22.5 అనేది వస్తుంది. 22.5 అంటే బి అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే లేదా యావరేజెస్ అనేది కంప్లీట్ టాపిక్ చూడాలనుకుంటే మీరు మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.